కేరళలోని వైనాడ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. త్రివిధ దళాలకు చెందిన సైనికులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. పైనుంచి కొట్టుకొచ్చిన కొండ చర్యల కింద మట్టి దిబ్బల్లోనూ చాలా మంది కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. భారీ ఇంజనీరింగ్ పరికరాలు, యంత్రాల్ని తీసుకొస్తే కానీ వాటిని తొలగించడం సాధ్యం కాదంటున్నారు. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో వరద ప్రభావిత ప్రాంతాలకు వాహనాలు వెళ్లేందుకు తాత్కాలిక వంతెనల్ని సైనికులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం టెంపరరీ బ్రిడ్జ్లను సైనిక హెలికాప్టర్ ద్వారా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైనాడ్లో సహాయ చర్యలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. కేరళలోని వైనాడు ప్రమాద ఘటనలో అంతకంతకు కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది గల్లంతై ఉన్నారు అనే విషయాలు అంచనా వేయడం కూడా కష్టతరంగా మారిన పరిస్థితి ఉంది. అక్కడ పెను విధ్వంసమే జరిగింది. అసలు ఈ వరద ఎక్కడి నుంచో వచ్చింది, ఏ గ్రామాలు ఎంత మేర దెబ్బతిన్నాయనే విషయాలను ఒకసారి గూగుల్ ఎర్త్ ద్వారా కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ఇది ముండకై ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సోమవారం వేకువజామున ఇక్కడ వరద మొత్తం బండరాళ్లతో కూడిన కొండ చర్యలతో కూడిన వరద అనేది ఈ ప్రాంతం మీద పడింది. ఇక్కడ ఎత్తైన కొండ భాగం, ఈ కొండ భాగం నుంచి కూడా వరద వచ్చే పరిస్థితుల్లో మొత్తం ఎక్కువగా కూడా వరద రావడంతో ఈ ప్రాంతం నుంచి, ఎత్తైన ప్రాంతం నుంచి కూడా పూర్తిగా బండరాళ్లతో కూడిన వరద అనేది వచ్చింది. ఈ వరద మొత్తం కూడా తొలుత ఇక్కడ నివాస ప్రాంతాలు ఉన్న ముండకై అనే ప్రాంతంలో ఇక్కడ ముండకై అనే ప్రాంతం ఇది. ఈ ప్రాంతం మీద అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇక్కడికి వచ్చింది. ఈ సమయంలో మొత్తం కూడా ఇక్కడ ఉన్న 200 కుటుంబాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాంతంలో ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, నివాసాలు కూడా మొత్తం ఇక్కడ కనపడుతున్నాయి మనకు. ప్రస్తుతం అయితే ఈ నివాసాలు మొత్తం కూడా, ఇల్లులు మొత్తం కూడా పూర్తిగా కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ చోరమల ప్రాంతం నుంచి, ఎత్తైన ఈ ప్రాంతం నుంచి కూడా వరద వచ్చి ముండకై ప్రాంతానికి తాకింది. అక్కడి నుంచి కూడా చోరమల్ల మీదుగా కూడా వచ్చింది. ఈ చోరమల్ల మీదకి సోమవారం ఉదయం 4 గంటల సమయంలో వచ్చింది. ఇవి 2 సార్లుగా కూడా ఈ కొండ చర్యలు పడ్డాయి. ముండకై ప్రాంతంలో వచ్చిన వరద అప్పటికే 1 గంట ప్రాంతంలో ఒకసారి కొండ చర్యలు పడినవి. రెండవసారి కూడా భారీగా కొండ చర్యలు పడడంతో ఈ చోరమల్ల వరకు కూడా పెద్ద పెద్ద బండరాళ్ళు దొల్లుకుంటూ వరదతో పాటు ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ వస్తే మనం ఇక్కడ చూడొచ్చు, అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలు ఈ వరద పరివాహ ఈ ప్రాంతం వద్ద మొత్తం కూడా పదుల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ కనపడే ఇల్లు మొత్తం కూడా కొట్టుకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రవాహం ఇలా ప్రవహిస్తూ కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఉంది. దిగువన ఈ కొండ ప్రాంతం కూడా మొత్తం కిందకు వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం కూడా ఈ వరద ప్రవహించే ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం హెలికాప్టర్ల ద్వారానే కానీ, డ్రోన్ల ద్వారా కానీ పరిశీలిస్తుంటే మొత్తం కూడా ఇక్కడ కొట్టుకొచ్చి చనిపోయిన వాళ్ళు, కొట్టుకుపోతున్న వాళ్ళు ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుండడంతో ఆ బురద నుంచి బయటపడుతున్న మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ వంతెన అనేది ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోయింది. ప్రస్తుతం ఈ వంతెన కూడా కొట్టుకు వెళ్ళిపోయింది. ఈ వంతెన నిర్మిస్తే కానీ ఈ పై ప్రాంతాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ మొత్తం కూడా త్రివిధ దళాలకు చెందిన సైన్యం అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితేనే అక్కడికి కూడా మొత్తం అక్కడ ఏదైతే సహాయక చర్యలు చేపట్టేందుకు కానీ అవసరమైన పరికరాలు కానీ అక్కడికి తరలించే అవకాశం ఉంటుంది. ఆ వంతెన నిర్మాణం పూర్తయితే మరింత వేగంగా కూడా సహాయక చర్యలు చేపట్టి అక్కడ బాధితులను మొత్తం కూడా రక్షించడం కానీ